యవనస్తుడు ఇలా ప్రశ్న అడిగాడు, దేవుడు మన పాపాలను క్షమిస్తే క్షమించబడిన తర్వాత మళ్ళీ మనం ఎందుకు ఇంకా పాపం చేస్తున్నాం? ఆ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు మన పాప శిక్ష నుంచి మనల్ని క్షమిస్తాడు. ఒకరోజు పాపం వలన వచ్చే జీతమైన నరకం నుంచి మనం ఎప్పుడైతే మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందుకుంటామో దాని నుంచి మనల్ని క్షమిస్తాడు, విడిపిస్తాడు. కానీ రక్షించబడ్డాక కూడా మనలో పాప స్వభావం ఉంటుంది. ఆ పాప స్వభావం వలన మనం పాపం చేసే అవకాశం ఉంటుంది. కానీ బైబిల్ దేవుడు మనం రక్షించబడ్డాక కూడా పాపం చేసినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపాలు ఆయన యొద్ద ఒప్పుకున్నప్పుడు ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. 1 యోహాను 1:9 ఆ మాట యోహాను భక్తుడు రాస్తాడు. కాబట్టి మనం అంతిమ శిక్ష నుంచి తప్పించబడ్డాం. కానీ మన అంతరంగంలో ఇంకా పాపము ఉంది కాబట్టే మనం మళ్ళీ పాపం చేసే అవకాశం ఉంది. కానీ దేవుడు క్షమిస్తాడు కదా అని మళ్ళీ పాపం మాటిమాటికి చేయడానికి కూడా బైబిల్ ఒప్పుకోవట్లేదు. మనం తప్పకుండా పరిశుద్ధతలో ఎదగడానికి, పాపానికి నో చెప్పడానికి, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తూనే ఒకవేళ పాపం చేసినా ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. అంత మంచి దేవుడు మన బైబిల్ దేవుడు.